మోసపూరితమైన కార్యకలాపాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ వెరసి ఒక దగ్గర చేరిస్తే దాని పేరే వైకాపా పార్టీ. సో ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అంతకుముందు ఎలక్షన్లోకి రావడానికి కానీ అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు. ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి కూడా ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మోసం ఇంకా చేయడానికి, మసిపూసి మారేడికాయ చేయడానికి విపరీతంగా, అంటే ఎలాగంటే ఓవరాల్గా చెప్పాలంటే అన్ని శక్తుల్ని తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మోసం చేయడానికి ఓవరాల్గా సిద్ధపడిపోయారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఇంతకు మొన్నటి వరకు కూడా బయటికి రావాలంటే పరదా పోలీసు లేకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈరోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ అంతటినీ కూడా పంపిస్తున్నాడు. ఈ దండుపాలెం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే, దోచుకున్నామా దాచుకున్నామా, ఈరోజు మనకి సాయంత్రం అయ్యేసరికి కలెక్షన్ ఎంత వచ్చింది, రేపు మనకు కలెక్షన్ ఎంత రాబోతుంది, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము, తిరిగి ప్రజల మీద ఓటు రూపంలో మళ్ళా మోసం చేసి సంపాదించుకోవడానికి ఎలా ఖర్చు పెట్టాలి, దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుపాలెం బ్యాచ్ అంతటినీ కలిపి ఈరోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరుడు పెట్టి జనాలను మోసం చేయడానికి మళ్ళా సిద్ధపడ్డాడు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఆ వాళ్ళ తాలూకా మనుషులు కూడా ఈరోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేర్ల మీద మాట్లాడుతున్నారు. అయితే నేను మాట్లాడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు చిత్తశుద్ధి అన్న పదానికి అతని డిక్షనరీలో ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి అన్న డిక్షనరీలో చిత్తశుద్ధి అనే పదం ఉండదు. ఎందుకంటే అతనికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎన్నో హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఏమీ నెరవేర్చకుండానే వాళ్ళ తాలూకా ఈ దండుపాలెం బ్యాచ్, సైకో బ్యాచ్ వీళ్ళందరి చేత కూడా 96% మేము హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పి కబుర్లు చెప్తున్నారు. కబుర్లు చెప్పడమే కాదు, ఈరోజు దాని గురించి ప్రశ్నించిన మీడియా మీద కూడా దాడులు చేసే పరిస్థితి. అంటే ఒక రాజ్యాంగంలోని 4th పిల్లర్ అయిన మీడియా మీద కూడా ఓటమి భయంతో దాడులు చేస్తున్నారంటే వీళ్ళ తాలూకా ఓటమి భయం ఎంత పరాకాష్ఠకు చేరిందో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, ఈరోజు మద్యపాన నిషేధం నేను చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధం చేయండి అయ్యా అంటే, కాదు మేము మద్యపాన నిషేధం అనలేదు, నియంత్రణ అంటున్నామని లేడీస్, అదే మా మహిళా మంత్రులు కూడా బయటకు వచ్చి అబద్ధాలు వల్లవేస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది నిజంగా. అరే మద్యపాన నిషేధం చెయ్యు అంటే మద్యపాన నిషేధం చేయడం మానేసి నకిలీ మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి పాత బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టి నకిలీ మద్యం బ్రాండ్లన్నీ సొంత తయారీ కేంద్రాలు నెలకొల్పి వాటి దగ్గర నుంచి వచ్చిన నకిలీ బ్రాండ్ల రూపంలోని నకిలీ బ్రాండ్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ధరలు విపరీతంగా పెంచి బెల్ట్ షాపులను ప్రోత్సహించి గంజాయిని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. నిజంగా మద్యం మీద మేము ఎటువంటి రూపాయి సంపాదించమని అనుకుంటే కనుక ఈరోజు ఎందుకు డిజిటల్ కరెన్సీ పెట్టలేకపోయారు? 4 సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం కదా, డిజిటల్ కరెన్సీ మద్యం షాపులు ఎందుకు పెట్టట్లేదంటే ఎందుకు పెట్టలేకపోయారు అంటే, కేవలం వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయ వనరు మద్యం మీదే మేజర్ ఆదాయ వనరుగా మార్చుకొని రాబోయే కాలంలో ఎలక్షన్స్లో మళ్ళా తిరిగి ప్రజలను కొనేయటానికి ఈ మద్యం మీద ఉన్న డబ్బుని వాడుకోవడానికి సిద్ధపడుతున్నారు. నేనేమంటానంటే, సుమారుగా 30 లక్షల మంది ఈ మందు తాగి ఆసుపత్రులు పాలైన ఉన్నారు. ఎంతోమంది మహిళల తాలూకా తాలిబొట్లు తెంచుతున్నాడు. దీని గురించి ఎవడైనా మాట్లాడతాడా అంటే దీని గురించి ఎవరు మాట్లాడు. ఈవెన్ మహిళా మంత్రులు కానీ అతని తాలూకా సతీమణి భారతిరెడ్డి గారి గురు కానీ ఎవ్వరు కూడా మాట్లాడు. ఎందుకు మీరు అనుకోవచ్చు, సంబంధం లేని ఆవిడ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనుకోని మాట్లాడవచ్చు. కానీ ఈరోజు మీకు ఒక విషయం తెలియాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి తల్లి చెల్లి ఎంత పాటుపడిందో అబద్ధపు హామీలు ఇవ్వటంలో భార్య కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడింది. సో నేను ఒక మహిళగా కన్సర్న్ తీసుకొని ఆవిడ కూడా దీని గురించి మాట్లాడాలి అనే విషయంలో మీ అందరికీ కూడా గుర్తు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు 45 సంవత్సరాలు అంటే వాళ్ళు నవరత్నాలు అని చెప్పిన ఆ రంగు రాళ్ళు ఉంటాయి కదా, రంగు రాళ్ళు, ఆ రంగు రాళ్ళు ఎన్ని రకాలుగా వెలవెలిపోయినాయి అంటే 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు లేదు, మద్యపాన నిషేధం అన్నాడు లేదు, అమ్మఒడి ఎంతమంది పిల్లలకైతే అంతమందికి అన్నాడు లేదు, ఈ రోజుకిను ఇంకా జాబ్ క్యాలెండర్ అన్నాడు లేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు, ఈరోజు ఉద్యోగాలు అన్నాడు లేదు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే పోలవరం లేదు, అమరావతి అంతకన్నా లేదు. అంటే ఓవరాల్గా ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసి
ఈరోజు ఏ మొహం పెట్టుకుని సిద్ధం అని చెప్పి బయటకు వస్తున్నావు? ఏ మొహం పెట్టుకుని ఈరోజు అంటే నేను దోచుకోవడానికి సిద్ధం అని చెప్తున్నావా? యువత భవిష్యత్తు నాశనం చేయడానికి సిద్ధం అని చెప్తున్నావా? మహిళల తాలుగుట్లు తెంచడానికి సిద్ధం అని చెప్తున్నావా? మహిళల జీవితాలతో ఆటలాడుకోవడానికి సిద్ధమని చెప్తున్నావా? నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి మహిళల్లోని ఒక రకమైన నైరాశ్యం సృష్టించి ఒక సైకోగా ముద్ర పడ్డానికి సిద్ధమని అంటున్నావా? అంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న యువత డ్రగ్స్కి మద్యానికి బానిసైపోతూ ఉంటే, గంజాయికి బానిసైపోతూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకోవడానికి సిద్ధమని చెప్పేసి ఒక సైకోలా ప్రవర్తించడానికి సిద్ధం అంటున్నావా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే మేము వీటన్నిటి గురించి అడుగుతున్నాం. ఈరోజు విశాఖపట్నమే ఉంది అంటే వీళ్ళ తాలూకా పనితనం గురించి కూడా మీకు 2 ముక్కలు చెప్పాలి కదా. విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలోని అంటే ఎగ్జామ్ రాష్ట్రం అంతా జరిగే పొజిషన్ ఇదే. విశాఖపట్నంలో గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టేశారు. ఈరోజు రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆస్తి ఎక్కడ తాకట్టు పెట్టారు, ఏ బ్యాంక్లో తాకట్టు పెట్టారు, ఎంతకు తాకట్టు పెట్టారు, ఇవి చూసుకోవడానికే మాకు సంవత్సరం పడుతుందేమో. అంటే ఎక్కడ లేని ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టారు. అవి కాక ఈరోజు ఎవరైనా ప్రజలు వాళ్ళ సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలని ఒరిజినల్స్ని వాడి దగ్గర పెట్టుకుంటాడంట. పెట్టుకుంటే రేపు పొద్దున వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొక టర్మ్ సీఎం అయితే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ్ళు, కిడ్నీలు, కాలేయం వాటి మీద కూడా వ్యాపారం చేసేస్తాడు. గ్యారంటీగా వ్యాపారం చేస్తాడు. ఎందుకనంటే మా ప్రజలు ఇంతమందికి కళ్ళు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, వాటి విలువ ఎంత ఉంటుంది, వాటి మీద కూడా అప్పు ఇవ్వండి అని అడుగుతాడు. ఎందుకు అడగనండి? తాగుబోతులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎంతమంది తాగుతారు, దాని మీద అప్పు తీసుకొచ్చినాడు. రేపొద్దున్న ఆస్తులేమీ లేక అమ్మడానికి రేపొద్దున్న జనాల తాలూకు అవయవాల మీద అమ్ముకోవడం నమ్మకం ఏంటి? ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. వీటి మీద మాట్లాడండి రా అంటే వీటి గురించి మాట్లాడు. దరిద్రం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం. చిన్న బుడ్డోళ్ళని అడిగినా చెప్తాడు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకానితనానికి, చేవలేనితనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు, ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువ అని చెప్తారు, కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్గా చెప్పే ఈ మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిద్దా? ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసిన తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫ్లు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ విసురుతాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలోని నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చావురా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటి ఏంటి పూతరేకుల కంపెనీ. ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి. ఇలా చేసిన తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫ్లు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ విసురుతాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు.